హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మొలకెత్తిన విత్తనాలతోటి మంచి రుచికరమైన దోశలు తయారు చేసుకుందాము. ఈ దోశల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనము ఆరోగ్యాన్ని గురించి అని చెప్పి మొలకెత్తిన విత్తనాలు తింటూ ఉంటాం కదా. ఒకే మొలకెత్తిన విత్తనాలు తినే బదులు అప్పుడప్పుడు వీటితోటి దోశలు తయారు చేసుకోర్రి. ఈ దోశలు తయారు చేసుకుంటే పెద్ద కష్టమే కాదు, తొందరగా అల్కగానే అవుతాయి. రుచి అయితే మామూలుగా ఉంటుంది, మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ మొలకెత్తిన విత్తనాలతోటి దోశలు తయారు చేసుకోర్రి. ఆరోగ్యానికి మంచిది, అట్లనే రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనము ఈ మొలకెత్తిన విత్తనాలతోటి దోశలు తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 150 గ్రాముల మొలకెత్తిన విత్తనాలను తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటున్నా. అట్లనే ఇప్పుడు దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, ఒక 4 ఎల్లిపాయలు, 2 చెంచాల గోధుమ రవ్వ, 2 చెంచాల పెరుగు, అట్లనే కొన్ని నీళ్ళు కూడా పోసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశల పెనం పెట్టుకొని దీనిపైన కొంచెం నూనె వేసుకొని పెనం మొత్తం రాసుకోవాలి. అట్లనే పెనం మంచి వేడైనాక కొన్ని నీళ్ళు చల్లుకొని ఈ పెనాన్ని మంచి శుభ్రంగా తుడుచుకోవాలి. ఇట్లా చేస్తే మనకు దోశలు అనేది మంచిగా వస్తాయి. ఇక పెనం వేడెక్కినాక మనం దోశ పోసుకునే ముందు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దోశను పోసుకోవాలి. స్టవ్ మంట ఎక్కువ పెట్టుకుంటే మనం దోశ పోస్తా అంటేనే ఎండిపోతుంది, దోశ మంచిగా గుండ్రగా రాదు. ఈ దోశ పోసుకున్నాక స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఈ దోశను ఒకవైపు కాలనియాలి. ఈ దోశ కొంచెం కాలినాక దీనిపైన కొంచెం నూనె రాసుకోవాలి. దోశ పచ్చిగుండగానే నూనె రాసుకోవద్దు. ఈ నూనె రాసుకొని దోశ ఒక దిక్కు మంచిగా కాలినాక దీన్ని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం కాల్చుకోవాలి. ఇది మొలకలతో చేసిన దోశ కదా, పైన కొంచెం పచ్చిగానే ఉంటుంది, అందుకని చెప్పి రెండో వైపు కొంచెం కాల్చుకోవాలి. ఇక రెండు వైపులా మంచిగా కాలినాక ఈ దోశను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మొలకెత్తిన విత్తనాలతోటి మంచి రుచికరమైన దోశ తయారైపోయింది. చూసిరు కదా దోశలు ఎంత మంచిగా ఉన్నాయో. దీనిలా పెద్ద పనేం లేదు, మెల్ల నిమ్మలంగా చేసుకుంటే మనకు మంచి రుచికరమైన దోశలు తయారైపోతాయి. ఈ దోశలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోర్రి.